వైలెన్స్ అనేది మనం చుట్టుపక్కల చూసే విధానాలు అవి కాకుండా వైలెన్స్ అనేది మన లోపల మనకు వచ్చేది కాదు. మన మైండ్, మన బ్రెయిన్ ఆలోచన వైలెన్స్ అంటే. వైలెన్స్ అని అంటే ఒకళ్ళు చెప్పేది కాదు, ఒకళ్ళు వినిపించేది కాదు. వైలెన్స్ అంటే మనం ఇప్పుడు చూస్తున్నాం మన సొసైటీలో, మన కల్చర్ యాక్టివిటీ విసి ఏం చూస్తున్నావు అంటే వైలెన్స్ ఎట్లా చేస్తున్నారు అనేది, వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తున్నారు అమ్మాయిలతోటి, ఎవరు బాయ్స్ ఎలా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు ఏదైనా టాపిక్ అంటే మగవాళ్ళు వచ్చి నువ్వు నన్ను లవ్ చేయకపోతే నేను యాసిడ్ పోసేస్తా, ఇంకొకటి ఏంటంటే నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకోకపోతే నిన్ను కొడతా, నేను వేధిస్తా, నువ్వు ఒకరిని లవ్ చేస్తావని మీ భర్తకు చెప్పేస్తా అని వాళ్ళని వేధించడము, వాళ్ళని డిస్పాయింట్ చేసేయడము, వాళ్ళని డిప్రెషన్ పంపించడము, అలాంటి విధాలు చేస్తున్నారు మ్యామ్. అది వైలెన్సా? అది వైలెన్స్ అనేది ఎందుకు అనుకుంటున్నావు? వైలెన్స్ అని ఎందుకు అనుకున్నా అంటే నేను చూసేది అంటే చెప్తున్నా మ్యామ్, అంటే వీళ్ళు ఇట్లా చేస్తున్నారు, ఈ వైలెన్స్గా కిందికి వస్తాము అనుకుంటున్నాను. ఇది వరకు నువ్వు ఇట్లాంటి కేసెస్ గమనించావా? ఎస్ మ్యామ్, గమనించాము. మా ఫ్యామిలీలోనే మా అక్కకి ఏంటంటే ఇట్లనే మా అక్క పెళ్ళి రోజు అదేంది ఒక వ్యక్తులు ఇద్దరు వచ్చారు మ్యామ్. వచ్చి వాళ్ళు ఏం చేశారంటే నువ్వు నన్ను లవ్ చేస్తలేవు, నన్ను పెళ్ళి చేసుకుంటలేవు, నేను నీ చుట్టూ ఎంత తిరగాలి, నీ చుట్టూ తిరిగి నేను నాకు 6 నెలలు పట్టింది, సంవత్సరం అయిపోయింది గిట్ట దగ్గర గ్యాప్ వచ్చింది, నువ్వు నన్ను అప్సెట్ చేస్తలేవు, నా లవ్ను ఒప్పుకుంటలేవు, నీకు గిఫ్ట్ కొనిచ్చాను, అది కొనిచ్చాను అని చాలా చెప్పి వేధించి బాధ పెట్టాడు మ్యామ్. మా అక్కకి ఇష్టం లేకుండా కానీ అతను చాలా హింసించి వ్యాలెన్స్గా చేసి తనని మొత్తం డిప్రెషన్ పంపించాడు మ్యామ్. తను ఇప్పుడు కామాలో ఉన్నది.